డీజే టిల్లు కన్నా ఇదే కొంచెం బాగుందా, అది బాగుందా? డీజే టిల్లు ఒక ప్లేస్ లో ఉంటుంది నాకు, దాని కంటిన్యూషన్ కాబట్టి దాని ప్యానల్ తీసుకొచ్చి సపరేట్ చేయలేము. ఓకే, ఆబ్వియస్లీ ఫస్ట్ పార్ట్ ఈస్ గుడ్ దాన్ దిస్ వస్తుంది. ఆ తర్వాత మూవీని వేరే డైరెక్షన్ వాళ్ళకి వెళ్ళాను. ఓవరాల్ అయితే కామెడీ బాగుంది, ఫ్రెండ్స్ తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. టిల్లు అన్న పర్ఫార్మెన్స్ లేదు, చాలా ఎంజాయ్ చేసేసాడు ఈసారి. ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే అయితే కంటిన్యూషన్ ఉంది బాగా. పోస్ట్ డీజే టిల్లుని దీన్ని ఒక లింకింగ్ పాయింట్ ఉంది, అది చాలా బాగుంది. మూవీ చూడండి మీకు తెలుసు. పార్ట్ 1 లో సిద్ధు అమాయకత్వం ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడ చాలా క్యారీ చేశాడు, కామెడీ చేశాడు, డైలాగ్ చాలా బాగా రాశారు. అది ఒకటి అండి, రైటింగ్ పార్ట్ కానీ కామెడీ పేలిందంట. అవును, కామెడీ వర్క్ అయింది. నేను చాలా హార్ష్ గా ఉంటాను యాక్చువల్లీ, అయితే కామెడీ నాకైతే వర్క్ అయింది. రైటింగ్ చాలా బాగా రాశారు, డైలాగ్స్. లిల్లీ క్యారెక్టర్ ఎలా ఉంది? లిల్లీ క్యారెక్టర్ మనకు పోస్ట్ పార్ట్ తోటి అయితే ప్యారలల్స్ గా పెడతారు, తర్వాత వేరే రివీల్స్ ఉంటాయి, నేనేం స్పాయిల్ చేయను, మీరు వెళ్ళి చూడండి. తన క్యారెక్టర్ స్పెషల్ ఉంటుంది. పార్ట్ 3కి మరి వెళ్ళి చూడని, నేను స్పాయిల్ చేయాలని అనుకోలేదు. చూడాలి మరి దాని గురించి. అది యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు, అనుపమ గారు బాగానే చేశారు. కొత్తగా వచ్చారు ఒక యూనివర్స్ ఫ్రాంచైజ్ లోకి, బాగా చేశారు, పర్లేదు. ఓవరాల్ గా రేటింగ్ ఓవరాల్ గా ఒక 3.5 ఇస్తారు. యూ కెన్ ఎంజాయ్, ఫ్రెండ్స్ వెళ్ళండి, ఎంజాయ్ హిట్ అంటారు మొత్తానికి. హిట్, సాటిస్ఫై అయ్యాను. ఓవరాల్ గా అనుపమ గురించి ఏమంటారు? అనుపమ గురించి క్యారెక్టర్ బాగానే క్యారీ చేశారు. తను కూడా ఒక తీసి పడేసి జస్ట్ హీరోయిన్ రోల్ కాకుండా బాగానే రోల్, మంచి రైటప్ ఉంది రోల్ కి, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. వెళ్ళి చూడండి ఈ వీకెండ్.